అందరికీ నమస్కారం. షేకర్స్ ఇంగ్లీష్కి స్వాగతం. ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఒకసారి సిలబస్ చూద్దాం. ఇలా చూడండి, వొకాబులరీ, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఐడెంటిఫికేషన్. మనకి టెట్ ఎగ్జామ్లో ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇస్తారండి, 1 క్వశ్చన్ ఇస్తారండి దీని మీద. సో దీన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుందండి. సో మనం టాపిక్లోకి వెళ్దామండి. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, తెలుగులో దీన్ని మనం అలంకారాలు అంటామండి. అంటే ఇవి సాధారణ అర్థంలో కాకుండా భాషను మరింత అందంగా, మరింత భావోద్వేగపూరితంగా, మరింత ప్రభావవంతంగా, మరింత ఊహాత్మకంగా లేదా సృజనాత్మకంగా చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగించే పదాలు లేదా పదబంధాలండి. అంటే ఇది ఒక వర్డ్ అయినా అయి ఉండొచ్చు, ఫ్రేజ్ అయినా అయి ఉండొచ్చు, లేదా సెంటెన్స్ అయినా అయి ఉండొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద క్లాస్ రూమ్ వాజ్ ఎ జూ. క్లాస్ రూమ్ జూ కాదండి, కానీ క్లాస్ రూమ్ జూ అంటున్నారు. అంటే ఏ అర్థంలో చెప్పారు ఇక్కడ, ఏ భావార్థంలో చెప్పారంటే తరగతి గది చాలా గందరగోళంగా శబ్దంతో నిండిపోయిందని చెప్పడం కోసం ఇలా ఇక్కడ ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ వాడారు. ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ వాడారంటే మెటఫర్ వాడారండి. చూద్దాం డీటెయిల్గా వాట్ మెటఫర్ ఈజ్ చూద్దామండి. టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫ్రెండ్స్, మీరు దయచేసి ఒక పెన్, నోట్బుక్ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. దాదాపు 20 ఉన్నాయండి. వాటిని తెలుగులో ఏమంటాం కూడా మీకు చెప్తాను. సో దయచేసి నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ చూడండి, సిమిలీ. ఆ సిమిలీ కంపేర్స్ 2 డిఫరెంట్ థింగ్స్ యూజింగ్ ద వర్డ్స్ లైక్ ఆర్ యాజ్. సిమిలీ అంటే తెలుగులో మనం ఏమంటే ఉపమాలంకారం అంటామండి. నోట్ చేసుకోండి. ఇక్కడ 2 డిఫరెంట్ థింగ్స్ ఆర్ కంపేర్డ్ అండి. 2 వేరు విషయాలను కంపేర్ చేస్తాం. బట్ లైక్ కానీ యాజ్ కానీ వాడతామండి. తెలుగులో ఏమంటాం, వలే, లా అనే వస్తుందండి శబ్దం మనకి. చూడండి, షీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ లైన్. ఆమె సింహం వలె ఉంటుంది, సింహంలా ధైర్యవంతురాలు అని చెప్పడం అన్నమాట. హీ రన్స్ లైక్ ద విండ్. అతను గాలిలా పరిగెడుతున్నాడు, గాలి వలె పరిగెడుతున్నాడని అర్థం, పరిగెడతాడని అర్థం. హర్ ఫేస్ షైన్స్ లైక్ ద మూన్. ఆమె ముఖం చంద్రబింబం వలె మెరియును అని చెప్తానమాట. సో ఇక్కడ చూడండి, ప్రతి చోట మనం ఇక్కడ యాజ్ వాడాం, లైక్ వాడాం, ఇక్కడ కూడా లైక్ వాడాం. సో హియర్ 2 డిఫరెంట్ థింగ్స్ ఆర్ కంపేర్డ్ యూజింగ్ యాజ్ ఆర్ లైక్ అండి. సో ఇలా లైక్ కానీ యాజ్ కానీ ఉపయోగించి 2 డిఫరెంట్ థింగ్స్ని కానీ కంపేర్ చేస్తే మీరు సిమిలీ అని మీరు ఐడెంటిఫై చేయాలి మీరు. సో సిమిలీ అని మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. సెకండ్ వన్ చూడండి, మెటఫోర్. దీని తెలుగులో ఏమంటామంటే రూపక అలంకారం అంటామన్నమాట. రూపక అలంకారం, ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎ మెటఫోర్ కంపేర్స్ 2 థింగ్స్ డైరెక్ట్లీ వితౌట్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్. ఇక్కడ 2 థింగ్స్ని డైరెక్ట్గా కంపేర్ చేస్తుంది, అంటే లైక్ కానీ యాజ్ కానీ వాడకనే కంపేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టైమ్ ఈజ్ మనీ, కాలమే ధనం. ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, ప్రపంచమే ఒక వేదిక. హీఈస్ ఎ లైన్ ఇన్ బ్యాటిల్, అతను యుద్ధంలో సింహం అని మనకి ఇలాగా చెప్తున్నారు. చూడండి, టైమ్ ఈజ్ మనీ, ఇక్కడ యాజ్ కానీ లైక్ కానీ వాడలే. ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, ద వరల్డ్ ఈజ్ లైక్ ఏ స్టేజ్ అంటలేదు, ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అని డైరెక్ట్గా మనకి చెప్పేశారు అంతే. హీఈస్ ఎ లైన్ ఇన్ బ్యాటిల్, హీఈస్ లైక్ ఎ లైన్ ఇన్ బ్యాటిల్ అంటలేదు మనకి, హీఈస్ ఎ లైన్ అంటున్నారు. లైక్ యాజ్ వాడితే మనం ఏమవుతుంది, అది సిమిలీ అవుతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా మనకి అలా యాజ్ లైక్ వాడకుండా కంపేర్ చేసేస్తే 2 థింగ్స్ని మనం మెటఫర్గా గుర్తించాలి, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, పర్సానిఫికేషన్. దీని తెలుగులో ఏమంటాం అంటే మానవీకరణ అంటాం. మానవీకరణ, రైట్. ఇలా చూడండి, పర్సానిఫికేషన్ గివ్స్ హ్యూమన్ క్వాలిటీస్ టు యానిమల్స్, ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడియాస్. అంటే మానవుల యొక్క లక్షణాలు అన్నమాట. సో హ్యూమన్ క్వాలిటీస్ని యానిమల్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, ఐడియాస్, భావనలకు కానీ, వస్తువులకు కానీ, జంతువులకు కానీ, వీటికి మనం మనిషి యొక్క లక్షణాలు మనం ఆపాదిస్తాం అనమాట. సో అందుకే మానవీకరణ అంటాం అన్నమాట దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద విండ్ విస్పర్డ్, గాలి గుసగుసలాడింది. ద ఫ్లవర్స్ డ్యాన్స్డ్ ఇన్ ద బ్రీజ్, పూలు నాట్యం చేశాయి గాలిలో. ద సన్ స్మైల్డ్ ఎట్ అస్, సూర్యుడు మనల్ని చూసి నవ్వాడు. ఇలా చూడండి, గాలి గుసగుసలాడుతుందా, ఈ గుసగుసలాడడం కానీ, లేదంటే నాట్యం చేయడం కానీ, నవ్వడం కానీ, ఇవన్నీ కూడా హ్యూమన్ క్వాలిటీస్ అనమాట. ఈ క్వాలిటీస్ని మనం యానిమల్స్కి ఇస్తున్నాం, ఆబ్జెక్ట్స్కి ఇస్తున్నాం, ఐడియాస్కి ఇస్తున్నాం. సో ఇలా అక్కడ విండ్కి ఇచ్చాం, ఇక్కడ ఫ్లవర్స్కి ఇచ్చాం, ఇక్కడ సన్కి ఇచ్చాం. సో ఇలాగ హ్యూమన్ క్వాలిటీస్ని మనం ఇచ్చినట్లయితే అది ఏమవుతుంది, పర్సానిఫికేషన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 4th వన్ చూడండి, హైపర్బ్లీ. హైపర్బ్లీ, ఓకే, దీన్ని హైపర్బోల్ అనకూడదండి, హైపర్బ్లీ, ఓకే. దీని తెలుగులో ఏమంటామంటే అతిశయోక్తి, రైట్. ఇలా చూడండి, హైపర్బ్లీ
ఈజ్ డెలిబరేట్ ఎగ్జాజరేషన్ యూజ్డ్ ఫర్ ఎంఫోసిస్. ఇలా చూడండి, అతిశయోక్తిగా చెప్తామండి, ఒక విషయాన్ని ఉద్దేశపూర్వకంగా అతిగా చెప్తాం అనమాట. ఇలా చూడండి, ఐ హ్యావ్ టోల్డ్ యూ 1,000,000 times అంటే లక్షల సార్లు నీకు చెప్పానని. ఐఎమ్ సో హంగ్రీ ఐ కుడ్ ఈట్ ఏ హార్స్, నాకు చాలా ఆకలిగా ఉంది, ఒక గుర్రాన్ని తినగలను. ద బ్యాగ్ వెయిస్ ఎ టన్, ఈ సంచి టన్ను బరువు ఉంది. యాక్చువల్లీ టన్ను బరువు లేదండి, కానీ టన్ను బరువు ఉందని చెప్పి మనం ఎగ్జాజరేట్ చేసి చెప్తాం, అంటే అతిగా చెప్తాం అని అర్థం అనమాట. సో ఇలాగ దేన్నైనా మనం అతిగా చెప్పినట్లయితే మనం దాన్ని ఏమనుకోవాలి, హైపర్బ్లీ, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, అలిటరేషన్. దీని తెలుగులో ఏమంటాం అంటే అనుప్రాస అని అంటాం. ఇలా చూడండి, అలిటరేషన్ ఈజ్ ద రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ కాన్స్టెంట్ సౌండ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద నియర్ బై వర్డ్స్. సేమ్ కాన్స్టెంట్ సౌండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద నియర్ బై వర్డ్స్. ఇలా చూడండి, పీటర్, పైపర్, పిక్డ్, పెక్ ఆఫ్, పికిల్డ్, పెప్పర్స్. ఇలా చూడండి, ఫస్ట్ లెటర్స్ చూడండి, పీ 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 అన్ని పీలు వచ్చాయి, అంటే పా సౌండ్ అండి, అంటే కాన్సనెంట్ సౌండ్ అండి. ఇలా చూడండి, షీ సెల్స్ సీ షెల్స్ బై ద సీషోర్. ఇక్కడ చూడండి, షీ ఎస్, సెల్స్ ఎస్, సీస్ ఎస్, సీషోర్ ఎస్. ఇక్కడ చూడండి, అన్నీ కూడా సా సౌండ్ వచ్చింది, అంటే కాన్సనెంట్ సౌండ్ అండి. బిజీ, బీస్, బజ్, బా బా బా. ఇలా మనకి రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ కాన్సనెంట్ సౌండ్ అయితే అదేమనుకోవాలి మీరు, అలిటరేషన్ అనుకోవాలి. ఇదేంటిది, అనుప్రాస. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఓనోమాటోపియా. చూడండి, ఓనోమాటోపియా. దీని తెలుగులో ఏమంటామంటే ధ్వన్యనుకరణ. ఓకే, ప్రకృతిలో వినిపించే శబ్దాలను అనుకరించే పదాలండి. ఓమ్నోమాటోపియా యూజెస్ వర్డ్స్ దట్ ఇమిటేట్ న్యాచురల్ సౌండ్స్. ప్రకృతిలో వినిపించే శబ్దాలని అనుకరించే పదాలను మనం ఓనోమాటోపియా అంటామండి. చూడండి, ఎగ్జాంపుల్స్ చూడండి, బజ్ అంటే జ్జ్ అని సౌండ్ వస్తుంది అనుకోండి, దాన్ని మనం బజ్ అని వర్డ్ వాడతాం. అలాగే బ్యాంగ్, పెద్ద సౌండ్ వచ్చిందండి, బ్యాంగ్ అంటాం. స్ప్లాష్, అలా చూడండి, మియావ్ అనే సౌండ్ మనం MUOWతో మనం తెలియజేస్తాం. అలాగే టిక్ టాక్. సో ఇలాంటి పదాలు అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ప్రకృతిలో వినిపించే శబ్దాలను అనుకరించే పదాలు అన్నమాట. సో ఇలాంటివన్నీ మనం ఏమంటాము, ఓనోమాటోపియా అంటామన్నమాట, రైట్. ఆక్సిమోరాన్ చూడండి, అండ్ ఆక్సిమోరాన్ కంబైన్స్ టూ ఆపోజిట్ ఆర్ కాంట్రడిక్టరీ వర్డ్స్ అండి. సో ఇదేంటంటే విరుద్ధ పదాల కలయిక అండి. పరస్పర విరుద్ధమైన రెండు పదాలను కలిపి ఉపయోగించడం అనమాట. ఇలా చూడండి, డెఫనింగ్ సైలెన్స్, చెవులు చెదిరే నిశ్శబ్దం. బిట్టర్ స్వీట్, చేదు తీపి. లివింగ్ డెడ్, జీవనం మరణం. ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిన రహస్యం. ఇక్కడ చూడండి, సీక్రెట్ అంటున్నాం, ఇక్కడ ఓపెన్ అంటున్నాం, ఇక్కడ డెడ్ అంటున్నాం, లివింగ్ అంటాం. ఇక్కడ చూడండి, టూ ఆపోజిట్ ఆర్ కాంట్రడిక్టరీ వర్డ్స్ అంటే విరుద్ధమైన రెండు పదాలు ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఇలా వాడిన ఇలాంటి పదబంధాలను ఏమని అంటామంటే ఆక్సిమోరాన్ అంటామన్నమాట. నెక్స్ట్ చూడండి, ఐరనీ. ఇది వ్యంగ్యం అండి. ఇది irony occurs when the actual meaning is opposite to what is expected or said. జరిగిన విషయం ఆశించిన దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుందండి. ఉదాహరణ చూడండి, ఫైర్ స్టేషన్ బర్న్స్ డౌన్. అగ్నిమాపక కేంద్రమే అగ్ని అంటుకుందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ గెట్స్ ఎ స్పీడింగ్ టికెట్. ట్రాఫిక్ పోలీస్గా వేగంగా నడిపినందుకు జరిమానా పట్టం అనమాట. సేయింగ్ వాట్ లవ్లీ వెదర్ డ్యూరింగ్ ఎ స్టార్మ్. తుఫాన్ సమయంలో ఇలా మనం వెటకారంగా చెప్పడం అన్నమాట, వ్యంగ్యంగా చెప్పడం, వాట్ ఏ లవ్లీ వెదర్. తుఫాన్ మనకి లవ్లీగా ఉండదండి, మనకి వర్షం లవ్లీగా ఉంటుంది కానీ తుఫాన్ ఉండదు కదా. సో ఇలా మనం వ్యంగ్యంగా తెలియజేసే ఏదైనా కూడా అదేమవుతుందండి, ఐరనీ అవుతుందండి, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, పన్. దీన్ని ఏమంటాం తెలుగులో, శ్లేషం అంటాం. ఒక పదానికి ఉన్న రెండు అర్థాలు లేదా ఒకేలా వినిపించే పదాలను ఉపయోగించి హాస్యాన్ని సృష్టించడం అండి. ఇలా చూడండి, ఎ పన్ ఈజ్ ఎ ప్లే ఆన్ వర్డ్స్ దట్ ఎక్స్ప్లాయిట్స్ మల్టిపుల్ మీనింగ్స్ ఆర్ సిమిలర్ సౌండ్స్ అండి. ఇలా చూడండి, ఎ బైసికల్ కెనాట్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్ బికాస్ ఇట్ ఈస్ టూ టైర్డ్. ఇలా చూడండి, టూ టైర్డ్ అనే పదం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఎ బైసికల్ కెనాట్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్ బికాస్ ఇట్ ఈస్ టూ టైర్డ్. టూ టైర్డ్ సౌండ్స్ ఇంకోలా కూడా వినపడుతుంది, టూ టైర్డ్. ఏంటంటే టూ టైర్డ్. ఆ బైసికల్ తనంతటి తనకు నిలబడలేకపోతుంది, ఎందుకంటే 2 టైర్లు ఉంటాయి, 4 టైర్లు ఉంటే నిలబడుతుందండి, 3 కానీ లేదంటే 4 కానీ ఉంటే నిలబడుతుంది. కానీ ఇక్కడ
రెండే ఉన్నాయి కాబట్టి నిలబడలేకపోతుందని చెప్తుంది. ఇంకోటి ఏంటి, ఇట్స్ టూ టైర్డ్, బాగా అలసిపోయింది కాబట్టి నిలబడలేదని చెప్పి మనకి ఇక్కడ మనకి మల్టిపుల్ మీనింగ్స్ వస్తున్నాయి. మనకి సౌండ్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి, సిమిలర్ సౌండ్స్, మల్టిపుల్ మీనింగ్స్. టూ టైర్డ్ బట్ డిఫరెంట్ మీనింగ్స్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఐ యూజ్ టు బి ఏ బ్యాంకర్ బట్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి అని అర్థం. అక్కడ ఆసక్తి కోల్పోయినట్టు చూపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే మనీ ఎర్న్డ్ ఆన్ సేవింగ్స్, అంటే వడ్డీ కూడా కోల్పోయినట్టు చూపిస్తున్నారు చూడండి. ఐ యూజ్ టు బి ఏ బ్యాంకర్, నేను ఒక బ్యాంకర్గా ఉండేవాడిని, ఇంట్రెస్ట్ పోయింది, ఆసక్తి పోయింది. అలాగే ఇంకొక ఇంట్రెస్ట్ ఏంటి, వడ్డీ కూడా పోయింది అని అర్థం అన్నమాట. ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. ఇలాగ మనకి రెండు రకాలుగా ఒకే పదాలండి, సిమిలర్ సౌండ్స్, మల్టిపుల్ మీనింగ్స్, డిఫరెంట్ మీనింగ్స్ వచ్చే చూడండి. సో అలాంటప్పుడు దాన్ని మనం ఏమంటాం, పన్ అంటామండి, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, పన్ మీన్స్ ప్లే ఆన్ వర్డ్స్ అండి, వర్డ్ ప్లే అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, అపాస్ట్రఫీ, సంబోధన అలంకారం అండి ఇది, సంబోధన అలంకారం, రైట్. ఇది చూడండి, an apostrophe addresses someone absent, dead or a non-living thing as if it could respond. ఇది ఎలా అంటే లేని వ్యక్తిని, మరణించిన వారిని లేదా నిర్జీవ వస్తువును నేరుగా సంబోధించడం అన్నమాట. ఎలా చూడండి, నాన్ లివింగ్ థింగ్ అవ్వచ్చు, చనిపోయిన వాళ్ళు అవ్వచ్చు, లేని వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళు మనం సంబోధిస్తాం అన్నమాట. చూడండి, ఓ డెత్ వేర్ ఈజ్ దై స్టింగ్ అన్నాడు చూడండి. ఓ డెత్ వేర్ ఈజ్ దై స్టింగ్. దై అంటే ఇక్కడ యువర్ అని అర్థం అండి. అంటే నవడేస్ మనం యువ అంటాం, ఓల్డ్ ఇంగ్లీష్లో మనం ధై అంటాం అనమాట. ఓ డెత్ వేర్ ఈజ్ ద స్టింగ్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఇక్కడ లిటిల్ స్టార్ని మనం అడ్రస్ చేస్తున్నాం, ఇక్కడ డెత్ని మనం అడ్రస్ చేస్తున్నాం. ఓ మరణమా అని చెప్పి మనం అడ్రస్ చేస్తున్నాం, ఓ చిన్న నక్షత్రమా అని చెప్పి ఇక్కడ అడ్రస్ చేస్తున్నాం. అలాగే చూడండి, ఓ మూన్ షైన్ అపాన్ మై పాత్ అని ఇక్కడ మనం మూన్ మనం అడ్రస్ చేస్తూ చెప్తున్నాం అనమాట. ఓ చంద్రుడా నా దారి మీద వెలుగు పడేలే చెయ్యు అని అంటున్నాడు అనమాట. సో అలా ఆ విధంగా మనం అడుగుతున్నాం చూడండి. ఇక్కడ వేర్ ఈజ్ దై స్టింగ్ అంటే వేర్ ఈజ్ యువర్ స్టింగ్, నీ కాట్ ఏది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాం అనమాట. అలాగే హౌ ఐ వాండర్ వాట్ యు ఆర్ అని చెప్పి ఇక్కడ లిటిల్ స్టార్ని మనం అడ్రస్ చేస్తున్నాం, ఇక్కడ మరణాన్ని అడ్రస్ చేస్తున్నాం, ఇక్కడ ఏమో చంద్రుని అడ్రస్ చేస్తున్నాం. ఇలా మనం అడ్రస్ చేసినట్లయితే అదేమవుతుంది, అపాస్ట్రఫీ అవుతుంది, రైట్. అది కూడా ఎవరిని అడ్రస్ చేస్తామంటే యాబ్సెంట్, దే ఆర్ నాట్ ప్రెజెంట్ అన్న యాబ్సెంట్ పర్సన్, లేదంటే డెడ్, లేదంటే నాన్ లివింగ్ థింగ్. అలాంటప్పుడు మనం అలాంటి వాటిని మనం అడ్రస్ చేసినట్టయితే మనది అపాస్ట్రఫీ అవుతుందండి, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, అనాఫరా. Anaphora is the repetition of the same word or phrase at the beginning of the successive clauses or sentences. చూడండి, ఇక్కడ వరుస వాక్యాలు లేదా భాగాల ప్రారంభంలో ఒకే పదం లేదా పదబంధాన్ని పునరావృతం చేయడం అండి. ఇలా చూడండి, ఎవ్రీ డే, ఎవ్రీ నైట్, ఎవ్రీ మూమెంట్ ఐ థింక్ ఆఫ్ యూ. ఇక్కడ చూడండి, ఎవ్రీ డే, ఎవ్రీ ఇలా అనమాట, రిపిటేషన్ అనమాట, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, వీ షల్ ఫైట్ ఆన్ ద బీచెస్, వీ షల్ ఫైట్ ఆన్ ద ల్యాండింగ్ గ్రౌండ్స్. ఇలా చూడండి, వీ షల్ ఫైట్ ఇలా చూడండి, ఇవి రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ ఎక్కడ రిపీట్ అవుతుందని చెప్పండి మనకి ఇక్కడ సక్సెసివ్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్సెస్లో రిపీట్ అయ్యే చూడండి, వీ షల్ ఫైట్ అని చెప్పి, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, యూఫెమిజం అంటే సౌమ్యోక్తి. తెలుగులో అవసరం అనుకుంటే రాయండి, లేదంటే అక్కర్లేదండి. యూఫెమిజం. A euphemism is a mild or polite expression used instead of a harsh or unpleasant one. కఠినమైన లేదా అసౌకర్యమైన మాటకు బదులుగా మర్యాదపూర్వకమైన పదాన్ని ఉపయోగించడం అండి. ఇలా చూడండి, పాస్డ్ అవే ఇన్స్టెడ్ ఆఫ్ డెడ్, చూడండి డైడ్ అనకుండా, ఇన్స్టెడ్ ఆఫ్ డెడ్ కదండి, ఇన్స్టెడ్ ఆఫ్ డైడ్, హీ డైడ్ అనకుండా హీ పాస్డ్ అవే అంటే బాగుంటుందండి, అంటే అది పొలైట్ ఎక్స్ప్రెషన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఓల్డ్ పర్సన్, ముసలివాడు అనే కంటే కూడా సీనియర్ సిటిజన్ అంటే బాగుంటుంది కదా, అలా అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ అంటే ఉద్యోగం లేదనే కంటే కూడా మనం బిట్వీన్ జాబ్స్ అంటే ఇంకా బెటర్గా ఉంటుందని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, లిటోటీస్ ఎక్స్ప్రెసెస్ అన్ ఐడియా బై డినయింగ్ ఇట్స్ ఆపోజిట్ ఆఫెన్ టు క్రియేట్ అండర్ స్టేట్మెంట్. వ్యతిరేక అర్థాన్ని నిరాకరించడం ద్వారా భావాన్ని తెలియజేయడం అండి. ఇలా చూడండి, నాట్ బ్యాడ్, షీ ఈజ్ నాట్ అన్ఫ్రెండ్లీ, ఇట్ వాజ్ నో స్మాల్ అచీవ్మెంట్. ఇలా చూడండి, లిటోటీస్ ఎక్స్ప్రెసెస్ అన్ ఐడియా బై డినయింగ్ ఇట్స్ ఆపోజిట్. ఇలా చూడండి, బ్యాడ్ అంటలేదు, బ్యాడ్ అంటే మీకు తెలుసు, నాట్ బ్యాడ్ అనేటప్పటికి మీనింగ్ ఏమొస్తుంది, గుడ్ అని వస్తుంది. అలాగే చూడండి, షీ ఈజ్ నాట్ అన్ఫ్రెండ్లీ, షీ ఈజ్ అన్ఫ్రెండ్లీ అంటే మీకు తెలుసు, బట్ నాట్ అన్ఫ్రెండ్లీ అంటే దాని అర్థం ఏంటి, షీ ఈజ్ ఫ్రెండ్లీ అని అర్థం అనమాట.
ఇట్ వాజ్ స్మాల్ అచీవ్మెంట్ అంటే చిన్న అచీవ్మెంట్ అని, కానీ నో పెట్టేసాం ఇక్కడ. ఇట్ వాజ్ నో స్మాల్ అచీవ్మెంట్, ఇది స్మాల్ అచీవ్మెంట్ కాదు, పెద్దదే అని చెప్పడం అనమాట. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్కి మనం ఏమనాలంటే లిటోటీజ్ అనాలండి. దీన్ని లిటోటీజ్ ఎక్స్ప్రెసెస్ అన్ ఐడియా బై డినైయింగ్ ఇట్స్ ఆపోజిట్ ఆర్ ఆఫెన్ టు క్రియేట్ అండర్ స్టేట్మెంట్ అనమాట. రైట్, మరోసారి చెప్తాను చూడండి. వ్యతిరేక అర్థాన్ని, ఓకే, అపోజిట్, వ్యతిరేక అర్థాన్ని నిరాకరించడం ద్వారా. ఎలా ఇది బ్యాడ్ అనేది వ్యతిరేక అర్థం, అన్ఫ్రెండ్లీ అనేది వ్యతిరేక అర్థం, స్మాల్ అచీవ్మెంట్ అనేది వ్యతిరేక అర్థం అండి. ఓకే, సో దాన్ని నిరాకరిస్తున్నాం. నో ఉపయోగించి మనం, నాట్ ఉపయోగించి మనం మనం నిరాకరించాం. సో ఆ విధంగా మనకి వేరే అర్థం వస్తుంది అనమాట. నాట్ బ్యాడ్ అంటే బ్యాడ్ కాదు, ఇక్కడ ఏంటిది గుడ్ అని. షీ ఈజ్ నాట్ అన్ఫ్రెండ్లీ అంటే షీ ఈజ్ ఫ్రెండ్లీ అని. ఇట్ వాజ్ నో స్మాల్ అచీవ్మెంట్ అంటే ఇది ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ అని అర్థం అనమాట. రైట్, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ కాల్డ్ లిటోటీజ్. నెక్స్ట్ వన్ చూడండి, సినెక్డకీ. దీన్ని ఎలా పలకాలి? సినెక్డకీ అని పలకాలండి. భాగంతో మొత్తాన్ని సూచించడం అండి, గుర్తుపెట్టుకోండి. ఇది భాగంతో మొత్తాన్ని సూచించడం. చూడండి, సినెక్డకీ యూజెస్ ఏ పార్ట్ టు రిప్రజెంట్ ద హోల్ ఆర్ ద హోల్ టు రిప్రజెంట్ ఏ పార్ట్. ఇలా చూడండి, సినెక్డకీ యూజెస్ ఏ పార్ట్ టు రిప్రజెంట్ ద హోల్ ఆర్ ద హోల్ టు రిప్రజెంట్ ఏ పార్ట్. అయితే మొత్తాన్ని తెలియజేయడం కోసం అందులో ఉన్న పార్ట్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం, లేదంటే పార్ట్ని రిప్రజెంట్ చేయడం కోసం మొత్తాన్ని మనం సూచిస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్ అన్నాం చూడండి. హ్యాండ్స్ మీన్స్ ఇక్కడ సెయిలర్స్ అని అర్థం చూడండి. అంటే సెయిలర్స్ యొక్క హ్యాండ్స్ అనేది ఒక పార్ట్ అనమాట, వాళ్ళ బాడీలో ఒక పార్ట్ అనమాట. సో ఆ పార్ట్తో మనం టోటల్గా సెయిలర్స్ని మనం ఇక్కడ తెలియజేస్తాం. అలాగే చూడండి, నైస్ వీల్స్ అన్నాం మనం. ఇక్కడ వీల్స్ అనేది ఏంటంటే కార్లో పార్ట్ అనమాట. సో మనం ఇక్కడ వీల్స్ అంటే ఇక్కడ మనం ఓన్లీ వీల్స్ కదండి, ఏంటి కార్ని మనం తెలియజేస్తాం అనమాట. సో అలా ఏంటంటే సినెక్డకీ యూజెస్ ఏ పార్ట్ టు రిప్రజెంట్ ద హోల్. అంటే ఇక్కడ ఈ పార్ట్ మొత్తం కార్ని తెలియజేస్తుంది, ఇక్కడ ఈ హ్యాండ్స్ అనేది మొత్తం సెయిలర్స్ని, నావికులను తెలియజేస్తుంది. రైట్, నెక్స్ట్ చూడండి, మెటోనిమీ. మెటోనిమీ రిప్లేసెస్ ద నేమ్ ఆఫ్ సంథింగ్ విత్ సంథింగ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఇట్. దీన్ని సంబంధ సూచన అని కూడా అంటామండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద వైట్ హౌస్ అనౌన్స్డ్. ఇదేమన్నాడు? మెటోనిమీ రిప్లేసెస్ ద నేమ్ ఆఫ్ సంథింగ్ అన్నాడు చూడండి. ఇక్కడ వైట్ హౌస్ కాదండి యాక్చువల్గా. వైట్ హౌస్ మీన్స్ ద యుఎస్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు అనౌన్స్ చేశారు, వైట్ హౌస్ అనౌన్స్ చేయదు. అందులో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ అందరూ కూడా అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, ద క్రౌన్ డిసైడెడ్. క్రౌన్ డిసైడ్ చేయదు కదా, క్రౌన్ మీన్స్ ఇక్కడ మోనార్క్ అనమాట. ఆ మోనార్క్ అనేవాళ్ళు డిసైడ్ చేస్తారు తప్ప క్రౌన్ డిసైడ్ చేయదు అని చెప్పడం అనమాట. రైట్, నెక్స్ట్ వన్ చూడండి, యాంటీథీసిస్. ఇది ఎగ్జామ్లో కూడా అడిగారండి ఒకసారి. యాంటీథీసిస్ ప్లేసెస్ కాంట్రాస్టింగ్ ఐడియాస్ క్లోజ్ టుగెదర్ టు ఎంఫసైజ్ ద డిఫరెన్స్. విరుద్ధ భావాల సమాంతర ప్రదర్శన అంటామని దీన్ని, గుర్తుపెట్టుకోండి. విరుద్ధ భావాల సమాంతర ప్రదర్శన. యాంటీథీసిస్ ప్లేసెస్ కాంట్రాస్టింగ్ ఐడియాస్ క్లోజ్ టుగెదర్ టు ఎంఫసైజ్ ద డిఫరెన్స్. ఇలా చూడండి, స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డెన్. స్పీచ్ ఇక్కడ సైలెన్స్ అనేవి విరుద్ధ భావాలండి, కానీ వాటిని ఎలా చేసాం మనం? సమాంతర ప్రదర్శన చేసాం. ఏ విధంగా? సిల్వర్ గోల్డ్తో అనమాట. స్పీచ్ ఈజ్ సిల్వర్ బాగానే ఉంటుంది, సైలెన్స్ ఇంకా బాగుంటుంది అని చెప్పడం అన్నమాట. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అనమాట. టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అనమాట. ఓకే, తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం దైవగుణం అని చెప్పడం అన్నమాట. చూడండి, ఇక్కడ టు ఫర్గివ్ ఈ రెండు కూడా కాంట్రాస్టింగ్ ఐడియాస్ అనమాట, కానీ మనం వాటిని ఆ డిఫరెన్స్ని మనం ఎంఫసైజ్ చేయడం కోసం మనం ఇలా వాడతాం అన్నమాట. టు ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. ఓకే, విరుద్ధ భావాల సమాంతర ప్రదర్శన అంటాం ఇన్ని యాంటీథీసిస్. నెక్స్ట్ వన్ చూడండి, క్లైమాక్స్. ఇది క్రమోన్నతి అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. క్రమోన్నతి, క్లైమాక్స్ చివరిదని కదండి, క్రమోన్నతి. క్లైమాక్స్ అరేంజెస్ వర్డ్స్ ఆర్ ఐడియాస్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్ ఇంటెన్సిటీ అండి. ఇలా చూడండి, క్లైమాక్స్ అరేంజెస్ వర్డ్స్ ఆర్ ఐడియాస్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆర్ ఇంటెన్సిటీ అని. చూడండి, హీ కేమ్, హీ సా, హీ కాంక్వర్డ్. అతను వచ్చాడు, అతను చూశాడు, అతను విజయం సాధించాడు, గెలిచాడు అని అర్థం. ఇలా చూడండి, షీ విస్పోర్డ్, గుసగుసలాడింది ముందు, తర్వాత స్పోక్ మాట్లాడింది, తర్వాత అరిచింది. ఇలా చూడండి, మనకి ఇంక్రీజ్ అవుతుంది, ఆర్డర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వచ్చాడు, చూశాడు, గెలిచాడు, గుసగుసలాడింది, మాట్లాడింది, అరిచింది. సో ఇలాంటప్పుడు మనకి ఉన్న ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందంటే క్లైమాక్స్ అనేది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూడండి, రిటోరికల్ క్వశ్చన్. దీన్ని ఏమంటామంటే అలంకారిక ప్రశ్న అంటామండి. దీన్ని అలంకారిక
ప్రశ్న. ఇలా చూడండి, రిటోరికల్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఫర్ ఎఫెక్ట్ రదర్ దాన్ టు రిసీవ్ అన్ ఆన్సర్. ఇలా చూడండి, ఎఫెక్ట్ కోసం మనం ఈ రిటోరికల్ క్వశ్చన్ అడుగుతాం కానీ ఆన్సర్ కోసం కాదండి. చూడండి, హూ డజంట్ వాంట్ టు బీ సక్సెస్ఫుల్? విజయాన్ని ఎవరు కోరుకోరు అంటే అందరూ కోరుకుంటారని అర్థం. ఇక్కడ మన అవతల వాళ్ళని మనం క్వశ్చన్ చేయట్లేదండి. ఇక్కడ గమనించండి, వీఆర్ నాట్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్, వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఆన్సర్ ఫ్రమ్ దెమ్. జస్ట్ మనం ఏంటంటే అందరూ కూడా విజయాన్ని కోరుకుంటారని చెప్పడం కోసం ఇలా క్వశ్చన్ రూపంలో అడుగుతామన్నమాట. ఈజ్ ఎ స్కై బ్లూ? ఆకాశం నీలంగా ఉండదా? హూ నోస్ అంటాం ఒకసారి. హూ నోస్, ఎవరికి తెలుసు అంటే ఎవరికి తెలియదని అర్థం అనమాట. సో ఇలాంటి వాటిని మనం రిటోరికల్ క్వశ్చన్ అంటామండి. నెక్స్ట్ వన్ చూడండి, రిపిటీషన్. దీని తెలుగులో ఏమంటామంటే పునరుక్తి అంటాం. రిపిటీషన్ ఈజ్ ద రిపీటెడ్ యూజ్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఫర్ ఎంఫసిస్. ఒక పదాన్ని లేదా పదబంధాన్ని మళ్ళీ ఉపయోగించడం అండి. ఎలా చూడండి, నెవర్ గివ్ అప్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, అలోన్, ఆల్ అలోన్. ఒంటరిగా, పూర్తిగా ఒంటరిగా. చూడండి ఎలా మనం వర్డ్స్ రిపీట్ అవుతున్నాయి చూడండి. ఇలాంటప్పుడు దాన్ని మనం రిపిటేషన్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, లాస్ట్ వన్ పారాడాక్స్ అండి. ఇది విరోధాభాసం అంటామండి దీన్ని. A paradox is a statement that seems contradictory but contains a deeper truth. మొదటి విరుద్ధంగా అనిపించిన లోతైన సత్యాన్ని తెలిపే వాక్యం అండి ఇది. చూడండి, లెస్ ఈజ్ మోర్, తక్కువే ఎక్కువ. ద ఓన్లీ కాన్స్టెంట్ ఈజ్ చేంజ్, మార్పే శాశ్వతం. ఇలా చూడండి, తక్కువ ఉందనుకోండి మన దగ్గర, తక్కువని మనం ఫీల్ అవ్వట్లేదు, అది చాలా ఎక్కువని మనం చెప్పడం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇదే ఎక్కువ కానీ చెప్పడం. నెక్స్ట్ చూడండి, ద ఓన్లీ కాన్స్టెంట్ ఈజ్ చేంజ్. కాన్స్టెంట్ అంటే స్థిరం అండి, కానీ మళ్ళీ స్థిరం అంటలేదు, మళ్ళీ మార్పు అంటున్నాం. అంటే ఈ స్థిరంగా ఉండడం అనేది ద ఓన్లీ కాన్స్టెంట్ ఈజ్ చేంజ్, అంటే మార్పే ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది అర్థం అనమాట. సో అక్కడ చాలా డెప్త్ ఉందండి ఆ మీనింగ్లో, మీకు అర్థమవుతుంది కదా. లెస్ ఈజ్ మోర్. ఎ పారాడాక్స్ ఈజ్ ఎ స్టేట్మెంట్ దట్ సీమ్స్ కాంట్రడిక్టరీ. ఇక్కడ లెస్ అంటున్నాం, మోర్ అంటున్నాం, కానీ దాని అర్థం ఏంటి? తక్కువేం కదా, ఇది చాలా ఎక్కువ అని చెప్పడం అనమాట. అలాగే చూడండి, ద ఓన్లీ కాన్స్టెంట్ ఈజ్ చేంజ్ అంటున్నాం. కాన్స్టెంట్ అంటే స్థిరంగా ఉండడం, ఓన్లీ కాన్స్టెంట్ ఈ చేంజ్ అంటే మార్పు. ఇక్కడ మార్పు స్థిరం అనేది రెండు కూడా విరుద్ధ భావాలు, కానీ ఇక్కడ చాలా లోతైన అర్థం ఉంటుంది. ఎందుకంటే మార్పు అనేది ఎప్పుడు కూడా స్థిరం, అంటే ఎప్పుడు మారుతూ ఉంటుంది అని చెప్పి, అదే కాన్స్టెంట్గా ఉంటుంది, ఎప్పుడు మారుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా ఏది స్థిరంగా ఉండిపోతుంది అని చెప్పడం అన్నమాట. సో ఇట్ కంటైన్స్ అ డీపర్ ట్రూత్, రైట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. షీ హ్యాజ్ ఎ హార్ట్ ఆఫ్ స్టోన్. చూడండి, షీ హ్యాస్ అ హార్ట్ ఆఫ్ స్టోన్. చూస్ ద కరెక్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. అపాస్ట్రఫీ. ఒక వ్యక్తిని లేదా మరణించిన వారిని లేదా నిర్జీవ వస్తువును నేరుగా సంబోధించడం కోసం. ఓ డెత్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పాం మనం. సో అలాంటి వాటిని మనం డైరెక్ట్గా సంబోధించడం కోసం వాడతాం. కాదు, సిమిలీ ఎప్పుడు వాడతాం మనం? టూ డిఫరెంట్ థింగ్స్ని మనం కంపేర్ చేయడానికి అది లైక్ యాజ్ ఉపయోగించి వాడతామని చెప్పాం. సో ఇక్కడ లైక్ యాజ్ వాడారా? లేదు. సో ఇది కాదు. నెక్స్ట్ వన్ పన్ అండి. పన్ అనేది శ్లేషం. ఒక పదానికి రెండు అర్థాలు లేదా ఒకేలా వినిపించే పదాలను ఉపయోగించి ఆశయాన్ని సృష్టించడం అండి. సో అందులో ఏమీ లేదండి, పన్ అసలు లేదండి ఇక్కడ. నెక్స్ట్ చూడండి, మెటఫోర్ అండి. ఇదేంటిది? మెటఫోర్. సో టూ థింగ్స్ని మనం కంపేర్ చేస్తాం డైరెక్ట్గా కంపేర్ చేస్తాం వితౌట్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్ అండి. ఇక్కడ మనం కంపేర్ చేస్తాం. మనం ఇక్కడ ఆమెని షీ హ్యాజ్ ఎ హార్ట్ ఆఫ్ స్టోన్. ఆమెకు హార్ట్ ఉంది, కానీ ఎలాంటి రాయి లాంటి హృదయం ఉందని చెప్తాను అనమాట. రాయి లాంటి అని కాదండి, ఇక్కడ మనం యాజ్ వాడలేదు, లైక్ వాడలేదు. ఆమె హృదయం రాయి అని చెప్తాను అనమాట. షీ హ్యాజ్ ఎ హార్ట్ ఆఫ్ ఎ స్టోన్. ఓకే, సో ఇదేమవుతుంది? ఇది మెటఫోర్ అవుతుందండి, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ద టైర్స్ వర్ ఆన్ ద రోడ్. చూస్ ద కరెక్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ అన్నారు. ఇలా చూడండి, ఇక్కడ ఇది మెటఫోర్ కాదండి, పర్సానిఫికేషన్ కాదు, సిమిలీ కాదు, ఓనోమాటోపియా అండి. ఇది ఓనోమాటోపియా. ఒకసారి చెప్పుకుందాం, ఒకసారి వెనక్కి వెళ్దాం. ఓనోమాటోపియా అంటే ఏంటంటే ప్రకృతిలో వినిపించే శబ్దాలను అనుకరించే పదాలు అండి. ఒకసారి ప్రకృతిలో వినిపించే శబ్దాలను అనుకరించే పదాలు. ఎలా చూడండి, ఇక్కడ ఏం వాడాడు? ఇక్కడ ద టైర్స్ వర్ అన్నాడు, అంటే గిర్రమని అంటున్నాయి అనమాట. ద టైర్స్ వర్ ఆన్ ద రోడ్, గిర్రమని అంటున్నాయి అనమాట. చెప్పండి చూడండి, బజ్, స్ప్లాష్, బ్యాంగ్, మియావ్ అలాంటి పదాలు వాడాను చూడండి, అవి అనమాట. సో అది ఓనోమాటోపియా అనేది అదనమాట. సిమిలీ కాదండి, కంపారిజన్ లేదు అసలు.
ఓకే, పర్సానిఫికేషన్ లేదు, మనిషి యొక్క లక్షణాలు ఆపాదించాలి అది కూడా లేదు, మెటఫోర్ లేదు, డైరెక్ట్గా రెండు విషయాలను ఇక్కడ కంపేర్ చేయలేదు కాబట్టి సో దీస్ 3 థింగ్స్ నో, దిస్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, ద విండ్ ర్యాప్డ్ మీ లైక్ ఎ క్లాక్. ఇప్పుడు చూడండి, చూస్ ద కరెక్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. మెటఫోర్, సిమిలియా, అపోస్ట్రఫియా, యాంటీథీసిస్. ఇలా చూడండి ఇక్కడ వచ్చేసిందండి లైక్. ఓకే, ది విండ్ ర్యాప్డ్ మీ లైక్ ఎ క్లాక్. ఓకే, లైక్ ఉపయోగించి 2 థింగ్స్ని కంపేర్ చేస్తే 2 డిఫరెంట్ థింగ్స్ని మనం ఏమన్నాం, మనం సిమిలీ అన్నామండి. సో పెట్టేయండి సిమిలీ కళ్ళు మూసుకొని. నెక్స్ట్ వన్ చూడండి, ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద సెంటెన్స్. డెత్ లేస్ హిజ్ ఐసీ హ్యాండ్స్ ఆన్ కింగ్స్. డెత్ లేస్ హిజ్ ఐసీ హ్యాండ్ ఆన్ కింగ్స్. ఫస్ట్ వన్ ఏం చూడ, హైపర్బ్లీ, మెటఫోర్, పర్సోనిఫికేషన్, సిమిలీ. సిమిలీ అంటే లైక్ యాజ్ వాడతారు, ఇది కాదు. నెక్స్ట్ వన్ చూడండి, డెత్, మరణం. డెత్ లేస్ హిజ్ ఐసీ హ్యాండ్ ఆన్ కింగ్స్. డెత్కి హ్యాండ్ ఉంటుందండి, అంటే హ్యాండ్ అనేది మనిషి యొక్క లక్షణం కదా. సో ఒక పర్సన్ యొక్క, ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క క్వాలిటీని మనం దేనికైనా, మరణానికి కానీ, ప్రాణం లేని వాటికి కానీ, యాబ్సెంట్ అయిన వాటికి కానీ, జంతువుకి కానీ మనం ఆపాదిస్తుంది ఏమని చెప్పాం, మనం పర్సానిఫికేషన్ అని చెప్పాం. సో హైపబ్లీ కాదండి, మెటఫర్ కూడా కాదండి. హైపబ్లీ అంటే ఏం చెప్పాను, అతిశయోక్తిగా చెప్పడం అండి, ఇది కాదండి. ఇది అదే 1,00,000 సార్లు చెప్పాను, ఈ సంచి టన్ను బరువు ఉందని చెప్తాను చూడండి, అతిగా అంటే ఎగ్జాజరేట్ చెప్పేది హైపబ్లీ. ఇది మెటఫర్ కూడా కాదండి, ఇది సిమిలీ కాదు, పర్సానిఫికేషన్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్. అసలు ఇది భలే ఉందండి, ఇది ఇందులో ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏది కాదని అడుగుతున్నాను, మనకు తెలుసు కదా. మెటఫర్ ఫిగర్ ఆఫ్ స్పీచే, హైపబ్లీ కూడా ఫిగర్ ఆఫ్ స్పీచే, పన్ను కూడా ఫిగర్ ఆఫ్ స్పీచే. పారెంథసిస్ అండి, ఇది ఏంటంటే ఇవ్వండి, మనం చెప్పాం కదా ఇంతకుముందు, మనం పంక్చువేషన్ నేర్చుకున్నాం అనమాట. బ్రాకెట్స్లో ఉంటాయి చూడండి, ఇవ్వండి, ఇది పారెంథసిస్, ఇది కాదండి అసలు, ఇది పంక్చువేషన్ సంబంధించిన టాపిక్ అండి. సో ఈ 3 కూడా మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అండి. సో రైట్ ఆన్సర్ ఏంటవుతుందో పారెంథసిస్. నెక్స్ట్ వన్ చూడండి, టు ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ డివైన్. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఇది మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, యాంటీథీసిస్ అండి, ఇది పర్సానిఫికేషన్ కాదు. పారెంథసిస్ అసలు ఇది ఫిగర్ ఆఫ్ స్పీచే కదా, చెప్పాం కదా, ఇది పంక్చువేషన్లోకి వస్తుంది, బ్రాకెట్స్ అని చెప్పాం కదా. నెక్స్ట్ కొంచెం మెటఫర్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో యాంటీథీసిస్ అండి, అంటే 2 కాంట్రడిక్టరీ థింగ్స్ ఉంటాయి చూడండి, 2 విరుద్ధ భావాలు. ఫర్గివ్, ఇదేంటిది, తప్పు చేయటం, ఫర్గివ్ అంటే క్షమించడం అన్నమాట. సో ఇలాంటి సందర్భాల్లో మనం దాన్ని ఏమంటాం, యాంటీథీసిస్ అంటాం, రైట్. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఇది కానీ మీకు నచ్చితే, ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఈ వీడియో చూసిన తర్వాత. అలాగే ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు యోర్స్ శేఖర్ సింగ్. బాయ్.